దేవ్ అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ వసుల. ఇది చాలా ఇటీవల జరిగిన అనుభవం. ఇప్పటికీ ఆ రోజుల్లో గుర్తుకొస్తూ మనసు నిండిపోతుందన్నమాట. నేను సీతారాంపులో ఉంటాను. నా బీటెక్ స్నేహితుడు సుకుమార్ దగ్గరలో ఉంటాడు. పరకమని సేవకు సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు ఉదయం నేను మా ఫ్రెండ్ ఎంజీ విన్సర్ ఎలక్ట్రిక్ కార్లో సీతారాం నుంచి బయలుదేరి ఉదయగిరిలో సుకుమార్ని ఎక్కించుకొని ఇద్దరం కలిసి తర్వాత తిరుమల తిరుపతి వైపు ప్రయాణం మొదలైంది. ఇది సాధారణ ప్రయాణం కాదు. మనసంతా ఒక తెలియని ఉత్సాహం, భక్తి, ఎదురుచూపులతో నిండిపోయింది. తిరుమల చేరుకునేలోపు నాకు ఒక ప్రశ్న మనసులో తిరుగుతూనే ఉంది. పరకామణి సేవ అంటే అసలు ఏమిటి, ఎందుకు అంత ప్రత్యేకం? పరకామణి సేవ అనేది తిరుమలలో భక్తుల ఒంటిలో భక్తితో సమర్పించిన డబ్బులు, నాణాలు, బంగారం, వెండి, ముడుపులు, ధాన్యాలకు భద్రంగా స్వామివారికి అందజేసే అత్యంత పవిత్రమైన సేవ. ఇది కేవలం లెక్కలు వేసే పని కాదు. భక్తుల విశ్వాసాన్ని, వారి కష్టాన్ని, వారి ప్రార్థన చేతుల్లోకి తీసుకునే సేవ. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సేవలో క్రమశిక్షణ, సహనం, నిబద్ధత అని చాలా ముఖ్యమైనవి. సేవకు ఒక రోజు ముందే రిపోర్ట్ చేయాలి. మేము తిరుమల చేరుకొని మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో రిపోర్ట్ చేశాము. క్యూలో నిలబడి ఫోటో తీసుకొని ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్తో ఐడి, ట్యాగ్ అండ్ సేవా దుస్తులు లాకర్కి ఇచ్చారు. లాకర్ గదికి తీసుకెళ్ళి మనకు కేటాయించిన ఆ నెంబర్ ప్రకారం తాళం చెవి అందించారు. పరకామణి సేవకు ప్రత్యేకంగా ఉండే హాల్స్లో సుమారు 140 నుంచి 150 మంది సేవకు కలిసి ఉంటారు. సాయంత్రం ఈవినింగ్ ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సేవ అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఏమేమి నియమాలు పాటించాలని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా సేవా సమయంలో ఫోను, గోల్డ్, ఎలాంటి థింగ్స్, ఆభరణాలు ఏవి అనుమతి ఉండదని స్పష్టంగా చెప్పారు. సేవ పూర్తయ్యాక మాత్రమే ఫోన్ వాడుకోవచ్చు. ఆ రాత్రి 9 గంటల టైం టేబుల్ పెట్టారు. ఏ రోజు ఎవరు ఎక్కడ సేవ చేయాలన్నది అందులో స్పష్టంగా ఉంది. నాకు మొదటి రోజు తిరుపతిలో, తర్వాత 2 రోజులు తిరుమలలో. మొదటి సేవ రోజు ఉదయం 6 గంటలకు లేచాము. ఉద్యోగం కోసం ఉన్న క్యాంటీన్లో అల్పాహారం చేశాము. ఇడ్లీ, వడ, పొంగల్, టీ చాలా సింపుల్గా ఉన్న ఎంతో సంతృప్తిగా అనిపించింది. 9 గంటలకు బస్సు వచ్చి మమ్మల్ని తిరుపతికి తీసుకెళ్ళింది. అక్కడ పరిపాలన భవన్లో వెళ్ళాము. అక్కడ షర్ట్ రిమూవ్ చేసి కట్ బనీన్, కట్ అండర్వేర్, తెల్లని తోనే ఇంకేం ఉండకూడదు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించారు. 10:30కి సేవ ప్రారంభమైంది. తిరుపతిలో మా పని ఒక్కటే, ₹1 లేదా ₹2 నాణాలు వేరు చేయడం. మిగతావి ఆటోమేటిక్, ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా వాటిని వేరు చేశారు. ఒక్కొక్క నాణాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా వేరు చేయడం మొదట కష్టంగా అనిపించిన కొద్దిసేపటికి ఒక ధ్యానంలో మారిపోయింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి భోజనం టోకెన్ ఇచ్చారు. భోజనం చేసి తిరిగి వచ్చి మళ్ళీ సేవ కొనసాగించాం. సాయంత్రం 4:30కి సేవ పూర్తయింది. తర్వాత టీ, స్నాక్స్ ఇచ్చారు. సరిగ్గా 5 గంటలకు బస్సులో తిరుమలకు తిరిగి వచ్చాము. ఆ విధంగా మొదటి రోజు అయిపోయింది. రెండో రోజు ఉదయం మళ్ళీ 6 గంటలకు లేచి అల్పాహారం చేసి 7:30కి పరకామణి సేవకి చేరుకున్నాం. తిరుమలలో సేవ మరింత విస్తృతంగా ఉంటుంది. మొదటి అంతస్తులో నాణాలు, బంగారం, వెండి, ముడుపులు, ధాన్యాలు వేరు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి అంతస్తులో 10 నుంచి అక్కడ నోట్స్ డివైడ్ చేయాలి. అలాగే ఫస్ట్ రోజు 10 నుంచి 10:30 మధ్యలో కాఫీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత 1వ అంతస్తులో నోట్లు వేరు చేయడం మొదలైంది. ₹10, ₹20, ₹20, ₹50, హండ్రెడ్స్, ₹200, ₹500 వేరు చేసి కట్టలు కట్టాలి. ముఖ్యంగా ₹10, ₹20 నోట్లు కట్టడం చాలా కష్టమైన పని. భద్రత చాలా కఠినంగా ఉంటుంది. చిన్న పిన్ కూడా బయటికి వెళ్ళకూడదు. శరీరం మొత్తం తనిఖీ చేస్తారు. చుట్టూ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఉంటారు. మధ్యాహ్నం 12 కల్లా ఆ రోజు సేవ పూర్తయింది. ఆ తర్వాత భోజనం చేసి సుపథం ద్వారా దర్శనానికి వెళ్ళాం. దర్శన సమయంలో స్వామివారిని చూసిన క్షణంలో మిగతా అన్నీ మర్చిపోయాను. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. దర్శనం తర్వాత లడ్డూలు తీసుకొని జపాలి హనుమాన్ ఆలయానికి వెళ్ళాం. అడవిలో 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి హనుమంతుడి దర్శనం చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది. మూడో రోజు కూడా సేమ్ విధంగా జరిగింది. నోట్లు, నాణాలు పూర్తిగా లెక్కించబడ్డాయి. ఆ రోజు సేవ పూర్తయ్యాక భోజనం చేసి ఇంటివైపు ప్రయాణం మొదలుపెట్టాం. తిరుపతిలో కారు ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత సీతారాం వైపు బయలుదేరాం. ప్రయాణంలో నేను, సుకుమార్ ఇద్దరం ఈ అనుభవం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ సేవ అందరికీ సరిపోదు అని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేలపై గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. మోకాలు నొప్పి, గుండె సమస్యలు, రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ సేవకు దరఖాస్తు చేయకపోవడమే మంచిది. శారీరకంగా తగిన స్థాయిలో ఫిట్గా ఉన్నవారు మాత్రమే చేయగలిగిన సేవ ఇది.
ఈ 4 రోజులు నాకు క్రమశిక్షణ, సహనం, భక్తి అంటే ఏమిటో నేర్పించాయి. డబ్బు కన్నా ముడుపుగా స్వామివారికి సమర్పించడం ఉత్తమని నాకు అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా ఈ పరకామణి సేవ చేసే అవకాశం వస్తే తప్పక చేయాలి. అలాగే ఆ రోజు బాధాకరం విషయం ఏంటంటే ఒక అతనికి గుండెపోటు రావడం వల్ల సేవ టైంలో చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం. సో ఇది నా అనుభవం. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్యాయం. గోవిందా గోవిందా.